ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో సంక్రాంతి యొక్క విశేషాల గురించి వివరిస్తున్నాను. ఉత్తరాయణ పుణ్యకాలంలో మార్గశిర మాసాల్లో సంక్రాంతి పండుగ వస్తుంది. సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలో వస్తూ మకర రాశిలో ప్రవేశిస్తాడు 14 జనవరి రోజు. అలా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే దాన్ని మకర సంక్రమణంగా లేదా మకర సంక్రాంతిగా అంటారు. మన పూర్వులు సూర్యుని సంచారాన్ని 2 భాగాలుగా విభజించారు. సూర్యుడు భూమధ్యరేఖ ఉత్తర దిశలో ఉన్నప్పుడు ఉత్తరాయణం అని, దక్షిణ దిశలో ఉన్నప్పుడు దక్షిణాయనం అని అంటారు. దక్షిణాయనంలో విపరీతంగా కురిసిన వానలు, ప్రకృతిలో ఒడిదుడుకులు వలన శారీరకంగా అనేక మార్పులు, వ్యాధులు వస్తూ ఉంటాయి. ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఉత్తరాయణంలో వానలు తగ్గి చలి, ఎండ, విస్తృతమైన ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ప్రకృతిలో నూతన తేజం ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరిలో తేజస్సు పెరుగుతుంది. రవి చలనం నుండి ఉత్తరమునకు రాలే ఈ రోజు నుండి అనగా సంక్రమణం ఉంది. అనగా సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజు నుండి భూమి చలించు విధానంలో కొంతలో వ్యత్యాసం కనిపిస్తుంది మనకు. ఒక సంవత్సర కాలంలో ఉన్న 12 సంక్రమణంలో ఈ మకర సంక్రమణం చాలా విశిష్టమైనది, ప్రాధాన్యమైంది. ఎందుకనగా ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. మిగిలిన సంక్రమణంలో ప్రకృతిలో మార్పులు అంత స్పష్టంగా మనకు కనిపించవు. కానీ మకర సంక్రమణంలో మాత్రమే ప్రకృతిలో మార్పులు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. చలిపోయి ఎండ వస్తుంది. ఈ కాలంలో సూర్యుని బలం అధికంగా ఉంటుంది. సూర్యుడు తన ప్రచండ కిరణాలతో ప్రపంచమునందలి సర్వప్రాణుల యొక్క ద్రవరూపమైన సౌమ్య భాగాన్ని ఎండబెట్టేస్తాడు. నిజానికి ఎన్ని సంక్రాంతులున్నా సౌరమాన సంక్రాంతి ఖగోళ విజ్ఞానం ప్రశస్తమైంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ సంక్రాంతి పర్వం నాడు సంప్రదాయవాదులందరూ తమ ఇళ్లలో యమ, రుద్ర, ధర్మ దేవతలకు ప్రతీకలుగా ఉన్న 3 కలశాలను ప్రతిష్ఠించి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఆరాధిస్తారు. సమాజానికి, తమ కుటుంబానికి, తమకు సుఖశాంతులు ఏర్పడాలని, అష్టైశ్వర్యాలు కలగాలని, సుఖ అభివృద్ధి కలగాలని, పంటలు బాగా పండాలని, అష్టైశ్వర్యాలు కలగాలని, ఆరోగ్యంగా ఉండాలని, అనారోగ్య సమస్యలు లేకుండా ఉండాలని ఆరాధిస్తారు. పేదలకు, బీదవారికి అన్నదానాలు, దాన ధర్మాలు, వస్త్రాలు, ధాన్యాలు దానంగా ఇస్తూ ఉంటారు. ఉత్తరాయణంలో సూర్యుడు గతి కొంత మందగిస్తుంది. అది ఆరోహణ స్థానం, అందువలన పగలు దీర్ఘంగా ఉంటుంది. దక్షిణాయనం అవరోహణ స్థానం కనుక సూర్యుడు గమనవేగం కొంత అధికంగా ఉండే పడిపూట కాలం తగ్గిపోతుంది. అప్పుడు పగలు, రేయి సమానంగా ఉంటాయి. ఆగస్టు, మార్చి నెలలో వహవస్స మయాలలో సమగతి అంటారు దీన్ని. ఈ సమయంలో పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. దీన్ని రాశి క్రమంలో మేష, తుల రాశుల్లో సూర్య సంచారం అహోరాత్రాలు సమానంగా ఉంటాయని మనం గుర్తించవచ్చు. వృషభం మొదలు కన్యారాశి వరకు 5 రాశుల్లో సంచార వేళ పగళ్ళు దీర్ఘంగా ఉంటాయి. అలాగే రాత్రిళ్ళు తక్కువ సమయం ఉంటుంది. వృశ్చికం మొదలు మేనరాశి వరకు సంచార సమయంలో పగల సమయం చాలా తక్కువగాను, రాత్రిళ్ళు సమయం ఎక్కువగాను ఉంటాయి. ఈ విధంగా సూర్యుడితో పాటు గ్రహాలు అన్నింటికీ శీఘ్ర మందగతులు అనగా త్రివిధ స్థానాల్లో ఉన్నాయి. ఈ చలనభేదాన్ని బట్టే సంక్రమణం స్థానం ఏర్పడుతుంది. అందుకే మన తెలుగు ప్రాంతాల్లో మార్గశిరంలో మాట్లాడే పొద్దు ఉండదు, పుష్యంలో పుసగుచ్చే పొద్దు ఉండదు అని నానుడి సామెతగా ఉంది. ఇది సూర్య గమనానికి, రాత్రింబవళ్ళు కాల విచాసానికి గల చక్కటి అవ్యక్తమైనది. ఏమైనప్పటికీ పురాణ ఖగోళ విజ్ఞానానికి, ఆధునిక ఖగోళ విజ్ఞానానికి ఉన్న అవిభాజ్య బంధము శేష ప్రశ్నల సంక్రమణ పర్వం ఒక సజీవ మీమాంస. పరిశోధకులకు సవాళ్లు చేస్తున్న అంశం ఇది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి లానే మేషరాశి మొదలు మేనరాశి వరకు ఉన్న 12 రాశులకు 12 సంక్రాంతులు వస్తుంటాయి.
అసలు సంక్రమణం అంటే ఏంటి? సంక్రమణం అంటే ఒక చోటు నుంచి మరొక చోటికి జరిగే మార్పు అని అర్థం అన్నమాట. సూర్యుడు, రవి ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారడాన్ని, కలడాన్ని సంక్రమణం అని అంటారు. రవి నెలకు ఒక రాశి చొప్పున సంవత్సరానికి 12 రాశుల్లో సంచరిస్తాడు కదా. రవిచంద్ర గ్రహాలకు వక్రగతులు లేవు. రవి ఒక రాశి నుంచి మరో రాశికి మారే సమయాన్ని సంక్రమణం అని అంటారు. ఒక సామాన్యంలో మకర సంక్రాంతికి బహుళ ప్రాచుర్యం ఉంది. మకర సంక్రాంతి అంటే సూర్యుడు తన నిరంతర కాల ప్రమాణంలో ఏ రోజైతే ధనుసు రాశిని వీడి మకర రాశిలో ప్రవేశిస్తాడో ఆ రోజే మకర సంక్రాంతిగా జరుపుకుంటారు. అది ఎప్పుడు కూడా సుమారుగా జనవరి 14-15 తేదీలలో వస్తుంది. సాధారణంగా జనవరి సమయంలో పంట చేతికి వస్తుంది కనుక ఈ రెండింటికి పురస్కరించుకొని సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. జరుపుకోవడం ఆచారంగా వచ్చింది. ఈ సంక్రాంతి వేడుకలు నగరాల్లో కంటే పల్లెల్లోనే ఎక్కువగా జరుపుకుంటారు. అక్కడ మరో విశేషం కూడా ఉంది. ఖగోళ శాస్త్రం ప్రకారం భూమి కొద్దిగా ఓ పక్కకు వంగినట్టు ఉండి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం వల్ల కాలాలు, రోజుల్లో రాత్రింబవళ్ళు ఏర్పడుతున్నాయని మనందరికీ తెలుసు. ఈ సమయంలో ఉత్తరాయణం నుంచి దక్షిణాయనం వస్తుంది. అప్పటి వరకు దక్షిణాయనంగా ఉన్న కాలం సంక్రాంతి సమయంలో ఉత్తరాయణ పుణ్యకాలంగా మారుతుంది. భీష్మ పితామహుడు ఉత్తరాయణ పుణ్యకాలం కొరకు వేచి ఉండి అంబశయ్యపై ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాతనే ఆయన పుణ్యలోకాలకు వెళ్ళిపోయాడు శరీరాన్ని విడిచి. అంతేకాకుండా ఈ సంక్రమణాలు నెలకో రాశిలో రవి ఉంటాడు కాబట్టి ప్రతి నెల ఒక రాశిని మారుతుంటాడు కాబట్టి 12 నెలల్లో 12 రాశులుగా మారుతుంటాడు. రవి ఒక రాశి నుంచి మరో రాశిలో ప్రవహించడాన్ని సంక్రమణం అని చెప్పాం కదా. ఈ సంక్రమణ కాలాన్ని రవి సంక్రమణ దినం అని కూడా అంటారు. ప్రతి పంచాంగంలోని సంక్రమణ తేదీలు, సమయాలు యథావిధిగా తెలియపరుస్తుంటారు. ఈ ఆధునిక కాలంలో కల్పవృక్షం లాంటి దేవుళ్ళలో అయ్యప్ప ఒకడు. ఈ మకర సంక్రమణ కాలంలో ఆ దేవుని అయ్యప్ప స్వామిని దివ్యనేత్రాలు తెరుచుకుంటాయట అని ప్రతిదీ. అక్కడ ఆ కాలంలో జ్యోతి దర్శనం కూడా చేస్తారు. కేవలం మకర రాశి ప్రవేశానికే కాకుండా రవి ప్రతి రాశిలోనూ ప్రవేశించే కాలాన్ని మాస శివరాత్రి, మాస సంక్రాంతి అని ముఖ్యమైనదని ప్రాచీన గ్రంథాల్లో చెప్పబడింది. ఆయా సమయాల్లో పితృయజ్ఞాలు, దాన ధర్మాలు, నదీ స్నానాలు, పూజా పునస్కారాలు నిర్వహిస్తుంటారు. ఇలా చేయడం వల్ల కలిగే ఫలితం కోటి జన్మల పాపాలను తొలగిస్తుందని శాస్త్రవచనం. సంక్రమణం సమయంలో మంచి పనులు, దాన ధర్మాలు బీదవారికి చేయడం చేత, పూజాధికాలు చేయడం చేత పుణ్యలోకాలు ప్రాప్తి లభిస్తుందని కూడా శాస్త్రాల్లో చెప్పబడింది. మానవ సేవే మాధవ సేవ అనే గొప్ప సంస్కృతి మన ఈ కలియుగంలో చాలా గొప్పది కాబట్టి జపతాప హోమాలతో పాటు దానధర్మాలు కూడా చేస్తే, మానవజాతికి సేవ చేస్తే పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడింది. ఇకపోతే అల్నాటి చల్లని చూపు గొబ్బియ్యలో, మళ్ళీ చూడవచ్చావా గొబ్బియ్యలో, మంచి గంధం పూతల గొబ్బియ్యలో, మళ్ళీ పోయవచ్చావా గొబ్బియ్యలో, చల్లని పన్నీటి జల్లు గొబ్బియ్యలో, మళ్ళీ కురియవచ్చావా గొబ్బియ్యలో అని పాడుతూ గోపీ దేవతను కన్నెపిల్లలు స్వాగతం పలుకుతారు. ఈ సంక్రాంతి పండుగ రోజుల్లో పల్లెపడుచులు పాడుకునే ఈ గొబ్బి పాటలు ప్రముఖ వాగ్దేయకారుల సైతం ఆకర్షిస్తాయి. వారు రచించిన గేయాల్లో కూడా ఇవి చోటు చేసుకున్నారు. ప్రముఖ వాగ్దేయకారుడు తాళ్లపాక అన్నమాచారులు కూడా అనేక గొబ్బి పాటలు రచించారు. పేడముద్దలు చేసి ముగ్గులు మధ్యన గుమ్మాల పక్కన పెట్టి వాటికి పసుపు కుంకుమ అద్ది పిండితో ముగ్గులు వేసి చామంతి, బంతి, బీర, గుమ్మడి పూలతో అలంకరిస్తారు. వీటినే గొబ్బెమ్మలు అంటే గౌరీదేవిగా పూజిస్తారు. ఆంధ్రదేశంలో సాయంత్రపు వేళల్లో గొబ్బెమ్మల చుట్టూ చేరి చేతులు తడుతూ ఎంతో ఉత్సాహంగా పాటలు పాడుతుంటారు. ఈ ఆటపాటలు అయ్యాక పసుపు కుంకుమలతో పెసరపప్పు, శనగపప్పు, మరమరాలు, అటుకులు మొదలైనవి పెట్టి పూజలు చేస్తారు. పూజానంతరం జరిగే పేరెంట సందర్భంగా అమ్మాయిల నవ్వుల జల్లులు, చిలిపి అల్లర్లతో ఆ ప్రదేశం అంతా కలకల్లాడుతుంది. నెలంతా గొబ్బెమ్మలు చేసి వాటిని చిన్న చిన్న పిడకలుగా చేసి గోడకు
వేసి ఎండబెట్టి దండగా గుచ్చి గొబ్బి దండగా భోగినాడు మంటల్లో వేస్తారు. తను పిల్ల పాపలతో ఆయురాగ్రాలతో ఐశ్వర్యంగా కలిగి వృద్ధి పొందాలని అగ్నిదేవుణ్ణి పూజిస్తారు. కొందరు స్త్రీలు భోగి నుంచి 4 రోజులు గొబ్బి గౌరీ వ్రతం చేసి బంకమన్నుతో గౌరీదేవి ప్రతిమను తయారు చేసి పూజించి నదులు, చెరువులు, కాలువల్లో ఉంటే వాటిలో వదిలేస్తారు. మకర సంక్రాంతిని కొందరు గ్రామీణ స్త్రీలు గొబ్బెమ్మలు పండుగ అని కూడా పిలుస్తారు. ఈ గొబ్బెమ్మలు వరుసగా గోవర్ధన గిరికి, గోమాతకు, గోపాలకృష్ణునకు సంకేతాలుగా చెప్తారు. ఆశాజనకమైన రేపటి జీవితానికి ఈనాటి నుంచే మంచిని కోరుకునే శుభదాయకమైన కొన్ని పాటలు ప్రాశస్త్యం పొందాయి. సంక్రాంతి పండుగ 3 రోజులు వెళ్ళిన అనంతరం మహిళలు చేసే వ్రతం సావిత్రి గౌరీ వ్రతం. దీనే బొమ్మల నోము అని కూడా అంటారు. సంక్రాంతి రోజున నువ్వులు దానమివ్వడం ఒక ఆచారం. నువ్వు దానం అందరూ స్వీకరించరు కనుక చక్కిలాల వంటి పిండి వంటలతో నువ్వులు కలిపి వచ్చిన వారికి పెడుతుండటం కొన్ని చోట్ల సాంప్రదాయంగా ఉంది. 3 రోజులు జరిగే సంక్రాంతి పర్వదినాల్లో దాన ధర్మాలు చేయడం కూడా ఒక భాగమైంది. ఆ రోజుల్లో దానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని చాలామంది విశ్వాసం. అందుకే వచ్చిన వారికి లేదనకుండా ఇచ్చి పంపడం సంక్రాంతి రోజుల్లో జరుగుతుంటుంది. సంక్రాంతి ఆచారాలు ఏమంటే హేమంతంలో చల్లదనానికి క్రిమికీటకాలు స్వేచ్ఛగా విహరిస్తాయి. పైగా దక్షిణాయనపు మలి రోజుల్లో సూర్యుడు భూమికి దూరంగా ఉండడం వల్ల ఆయన వేడిమి క్రిమికీటకాలు నశించే అవకాశం అంతగా ఉండదు. అందుకే వివిధ ఆచారాల్లో ఈ పండుగల్లో అనుసంధానంగా ధనుర్మాసం నుండి ఏర్పాటు చేస్తారు. ఇకపోతే రంగవల్లులు ఈ పండుగ యొక్క ఆకర్షణ. ఇంటి ముంగిట ముగ్గులు వేయడం మహిళలకు అది దినచర్య అయినప్పటికీ రంగవల్లుల వల్ల తారస్థాయికి అందుకునేది మాత్రమే సంక్రాంతి పర్వదినాల్లో రకరకాల రంగుల డిజైన్లలో ముగ్గులు వేసి మగవాళ్ళు వారి చాతుర్యాన్ని చూపించుకుంటారు. తెల్లవారుజామునే తదేక దీక్షతో రంగవల్లులతో తీర్చిదిద్దడం మకర సంక్రాంతి సమయాల్లో చూపర్లకు ఆకర్షణతో మనోహర దృశ్యంగా ఉంటుంది. ముగ్గుల పోటీలు కూడా నిర్వహిస్తుంటారు చాలా చోట్లలో. ఈ సంక్రాంతి సమయాల్లో రంగవల్లుల పోటీలు చాలా అద్భుతంగా నిర్వహిస్తారు. మహిళలు తమ హోదాలకు పక్కన పెట్టి ఈ పోటీల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొని గంటల కొద్దీ ముగ్గులు వేయడంలో విశేషం. వేకువజామునే లేచి వనితలు ముగ్గులు వేయడం ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఇందులో. ముగ్గులో ఉన్న ఘాటైన సున్నపొడి వల్ల హాని చేసే క్రిములు నశిస్తాయని శాస్త్రంలో నమ్మకం. అంతేకాకుండా ముగ్గులు వేయడం వలన మంచి వ్యాయామం చేసినట్లు కూడా అవుతుంది. సంక్రాంతి నెల ముందు నుంచి రంగురంగుల ముగ్గులు వేస్తారు. భోగి సంక్రాంతి రోజుల్లో మాత్రం పద్మాల ముగ్గులు వేస్తారు. మకర సంక్రాంతికి సాధారణంగా రథంపై వీడ్కోలు చెప్పినట్టుగా ఉండే రథం ముగ్గురు కనుమ రోజున వేస్తారు. పేడ నీళ్లతో గృహ ప్రాంగణాన్ని అలికి శుభ్రం చేసి గుల్లసున్నపు పిండితో ముగ్గులు వేస్తారు. పేడ ముగ్గులలో కాల్షియం క్రిమికీటకాల సంహారానికి తోడ్పడతాయి. శరీరంలోని అనేక రోగాలను నిగ్రహించే శక్తి దీని వాసనకు ప్రసాదిస్తుంది. ముగ్గుల్లోని కళాత్మక కళలకు సంబంధించిన నరములకు ప్రేరేపించే సంతోషం భావాన్ని మెదడుకు అందిస్తుంది. మొత్తానికి రంగవల్లులు దిద్దడం అనేది ఒక కళ. మానసిక శారీరక ఆరోగ్యాన్ని ప్రసాదించే మహత్తర ప్రక్రియ ఇదన్నమాట. పలకరించే హరిదాసు కీర్తనలు, పరిమళించే ముద్దబంతుల మోహనాలు, పరవశించే నవవధుల తొలి వలపులు, పరుగులెత్తే మరదళ్ళ తొలి తలుపులు, కులకికులకు సోయగాల రంగవల్లులు, తెలుగింట మ్రోసులెత్తు పాలవెల్లి ప్రతి ఇంట విరబూసే తెలుగుతనం, ప్రతి కంట తరలించే వెలుగుదనం వెరసి తెలుగు లోగిళ్లలో పరిగెత్తే పట్టుపరకని సంక్రాంతి పండుగ ఇది. తెలుగు వాకిళ్లలో ప్రకాశించే బంగారపు ధాన్యపు రాశి సంక్రాంతి. తెలుగు పండుగల్లో ప్రధానికి ఒక అంతరార్థం ఉన్నట్లే సంక్రాంతి పండుగలో ఆగమనంలో కూడా అరుదైన అద్భుతమైన తత్వం ఇమిడి ఉంది. ఆయురారోగ్యం, ఐశ్వర్యాలను, ఆనందాలను, అద్వైత తత్వం ఇందులో ఉంది ఈ పండుగ జరుపుకోవడంలో.
శుభమస్తు.